హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్లో వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, థంబ్నైల్స్ ట్యాగ్స్ ఎలా పెట్టాలి అనే వీడియో గురించి తెలుసుకోబోయే ముందు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ముందుగా మన మొబైల్లోని యూట్యూబ్ యాప్ని మనం ఓపెన్ చేసుకోవాలి. ఇలా యూట్యూబ్ యాప్ ఓపెన్ అయిన తర్వాత కింద మిడిల్లో ఉన్నటువంటి ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసి ఇలా మన ఫోన్లో ఉన్నటువంటి వీడియో గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. ఈ వీడియో గ్యాలరీలో మనం ఏదైతే వీడియో అప్లోడ్ చేయాలనుకున్నామో ఆ వీడియోని మనం క్లిక్ చేసి ఇలా కింద కార్నర్లో ఉన్నటువంటి నెక్స్ట్ బటన్ని కూడా మనం క్లిక్ చేయాలి. తర్వాత వీడియో డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. ఇందులో పైన కార్నర్లో ఉన్నటువంటి పెన్సిల్ ఐకాన్ మనం క్లిక్ చేసి మనం ఏదైతే థంబ్నైల్ పెట్టాలనుకున్నామో ఆ థంబ్నైల్ని క్లిక్ చేయాలి. ఇలా పక్కన డౌన్ కొట్టిన పైన థంబ్నైల్ సెట్ అయిపోయింది. నెక్స్ట్ మనం చేయాల్సింది మన వీడియోకి మనం ఏదైతే టైటిల్ పెట్టాలనుకున్నా ఆ టైటిల్ కింద టైప్ చేయండి. నేనైతే యూట్యూబ్లో వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలనే టైటిల్ నేను టైప్ చేస్తున్నా. ఈ విధంగా టైటిల్ మనం టైప్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేస్తే విజిబిలిటీ దగ్గర పబ్లిక్ని మనం క్లిక్ చేయాలి. తర్వాత లొకేషన్ మనం యాడ్ చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. తర్వాత పైన కార్నర్లో నెక్స్ట్ ఐకాన్ మనం క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ ఆడియన్స్ కూడా మనం క్లిక్ చేయాలి. ఇది చిన్నపిల్లలకి కాదు కాబట్టి ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనేది మనం క్లిక్ చేయాలి. తర్వాత కింద అప్లోడ్ వీడియో మనం క్లిక్ చేయాలి. తర్వాత మనం మన మొబైల్లో ఉన్నటువంటి వైటీ స్టూడియో యాప్ను కూడా మనం ఒకసారి ఆన్ చేసుకోవాలి. వైటీ స్టూడియో యాప్లో మనం ఏదైతే యూట్యూబ్లో మనం వీడియో అప్లోడ్ చేసి ఈ వైటీ స్టూడియో ద్వారా మనకు ఉపయోగాలు ఏంటంటే మన యూట్యూబ్లో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా థంబ్నైల్స్ కానీ లేదా ట్యాగ్స్ కానీ టైటిల్ కానీ లేదా కేటగిరీ కానీ ప్రతిదీ కూడా మనం వైటీ స్టూడియో ద్వారా ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా మన వీడియో క్లిక్ చేసిన తర్వాత పైన కార్నర్లో ఉన్నటువంటి పెన్సిల్ బటన్ మనం క్లిక్ చేస్తే వీడియో డీటెయిల్స్లో మనం టైటిల్ మార్చుకోవచ్చు, థంబ్నైల్ మార్చుకోవచ్చు, విజిబిలిటీ మార్చుకోవచ్చు, మళ్ళీ కేటగిరీ మార్చుకోవచ్చు, ట్యాగ్స్ కూడా ఇవ్వచ్చు. కింద ఉన్నటువంటి ట్యాగ్స్ షార్ట్స్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసి మన వీడియోకి సంబంధించిన ట్యాగ్స్ మనం ఇక్కడ ఇవ్వాలి. నేనైతే ట్యాగ్స్లో హౌ టు వీడియోస్ ఇన్ యూట్యూబ్ మరియు హౌ టు అప్లోడ్ అనే ట్యాగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత కింద ఆప్షన్స్లో కేటగిరీ క్లిక్ చేసేసి మన వీడియో ఎంటర్టైన్మెంట్ అనే ఆప్షన్ అనే కేటగిరీ నేను తీసుకున్నాను. తర్వాత బ్యాక్ ఒకసారి రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత పైన కార్నర్లో ఉన్నటువంటి సేవ్ బటన్ కూడా మనం ఒకసారి క్లిక్ చేసేసి మన వీడియోని అప్లోడ్ చేసేయవచ్చు. ఈ విధంగా మనం యూట్యూబ్లో వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలో, చేసిన వీడియోస్కి ట్యాగ్స్, టైటిల్, డిస్క్రిప్షన్ అండ్ థంబ్నైల్స్ ఎలా ఇవ్వాలో ఈ వీడియో ద్వారా మనం చెప్పడం జరిగింది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందించబడుతుంది.